Ganga Express, an international courier service. నవీన్ తిరుపతి మీరిద్దరి జోడీనా ఏంటి? మీరు జానపదంలో జోడీనా? అంటే జోడిగా చేస్తాం సార్ మేము. ఎలా అంటే అన్నదమ్ముల ప్రేమ బంధం ఎలా ఉంటుందో మా బంధం కూడా అలాగే ఉంటుంది. ఎటు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా బృందంతో అయినా ఎటైనా సపోర్టివ్గా ఉంటాం, ఇద్దరం సపోర్టివ్గా ఉంటాం. సో మీ గురించి చెప్పండి. నా పేరు వచ్చేసి నవీన్ దండోత్కర్ అంటారండి. నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆరకట్టిక అండి. నేను ప్రజెంట్గా బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. వెరీ గుడ్. సింగర్ కమ్ రైటర్గా ఉన్నాను. రీసెంట్గా నేను గత 2 years నుంచి బతుకమ్మ ఆల్బమ్స్ చేస్తున్నాను. రీసెంట్గా 2016లో చేసినప్పటికీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుంచి మామిడి హరికృష్ణ గారి ఇన్విటేషన్తో డాక్టర్ బుర్ర వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్ గారితో సత్కారం జరిగింది. అలాగే జోగు రామన్న గారు ఉన్నారు కదండి, బీసీ మినిస్టర్, తన చేత నేషనల్ అవార్డు వచ్చిందండి. సో నవీన్ అనగానే గుర్తొచ్చే పాట ఒకసారి మా కోసం. పాటమ్మ 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 నా ప్రాణమే నువ్వైనవమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ, నా వేలాది దండాలు నీకమ్మా. చిన్నప్పుడు అమ్మ చదువుకోమంటే చదువుకోను పాట పాడుతానన్నా, అయినా తిట్టి కొట్టి బడికి పంపితే బడిలో నా కూర్చొని పాట రాసుకున్నా. చదువు రాదని మాస్టరు కొట్టినా, చదువు రాదని మాస్టరు కొట్టిన కోటి విద్యలు నా పాటనే అనుకున్నా. పాటమ్మ 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 నా ప్రాణమే నువ్వే పాటమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ, నా వేలాది దండాలు నీకమ్మా అని ఈ పాటతో నేను బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఈ పాట అప్పటికే మన వానమ్మ 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 సాంగ్ అంటే ఈ సాంగ్ చెప్పాను, ఫస్ట్ చెప్పాను. వానమ్మ వానమ్మ స్ఫూర్తితో ఈ సాంగ్ నా లిరిక్స్ అన్ని దాంట్లో పెట్టి చిన్నప్పుడు అప్పటి నుంచి నేను 5th నుంచి అయినా సాంగ్స్ పాడేది. మా తాత చిన్నప్పుడు మా తాతయ్య గారు డ్రామాస్ అవి వేస్తుండే, అయితే నన్ను తీసుకెళ్ళేది అనమాట. చూసేవాడిని, అరే బాగుంది అలా అలా కనెక్ట్ అయ్యి ఎంత చదువుకున్నా ఇది కూడా ఉండాలి, 10 మందిలో రికగ్నైజేషన్ ఉండాలి అనే దానిపై ఇలా పాటలు పాడడం జరుగుతుంది. సో తిరుపతి గారు, మీరు ఒక పోలీస్ కానిస్టేబుల్, సో అయ్యుండి మీరు ఈ పాటల ప్రస్థానం ఎలా మొదలైంది? నాది కనగర్తి విలేజీ, జమ్మికుంట మండలం, ప్రముఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి దగ్గర నియోజకవర్గం. నేను 1995లో కానిస్టేబుల్గా భర్తీ అయిన 10 సంవత్సరాలు స్పెషల్ పార్టీ, భారతదేశంలో అత్యుత్తమమైన ట్రైనింగ్ ఎన్హెచ్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, రాష్ట్రపతి ప్రధానమంత్రికి సెక్యూరిటీగా ఉండే ట్రైనింగ్ కూడా చేసి వచ్చిన. 10 సంవత్సరాలు స్పెషల్ పార్టీలో నక్సలైట్లకు అణచివేతకు డ్యూటీ చేసిన. 12 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో చైతన్యం నింపుకుంటూ మూఢనమ్మకాలు, హత్యలు, మానభంగాలు, లవ్ ఎఫైర్స్, రోడ్డు ప్రమాదాలు, సామాజిక రుగ్మతలపైన ప్రతిదీ అన్ని కార్యక్రమాలను ఇప్పటి వరకు ప్రజల్లో చైతన్యం నింపడానికి కరీంనగర్ జిల్లా ఎవరు ఎస్పీగా మారినా మా బృందాన్ని అలానే కొనసాగిస్తున్నారు. సో రామంచ తిరుపతి అనగానే గుర్తొచ్చే పాటలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాదినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాదినందుకు వందనాలు. పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముద్దులన్నీ గుమ్మారించి కంటి రెప్పవోలే చూసిన తల్లి, కోటి ఆశలతో పెంచినవమ్మ, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాదినందుకు వందనాలు. అద్భుతం. చిన్నప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ నా పాటలను గుర్తించి ఈరోజు పాటల బృందంలో కొనసాగుతున్నా సార్. ప్రజలలో కరీంనగర్ జిల్లాలో నేను కానిస్టేబుల్ కానీ పాటల తిరుపతి అన్న, రామంచ తిరుపతి అన్న అంటే పల్లె పల్లె గ్రామాలలో ప్రతి కాలేజీలో అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళందరికీ నోటెడ్ సార్. ఓకే నైస్. సో నవీన్, సో కాలేజ్ చదువు, బీటెక్ చదువుతున్నావు, బీటెక్ చదువుతూ దీన్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నావు? ఆ కాలేజ్
ఫెసిలిటీస్ అనేది నాకు నచ్చుతాయండి. ఎందుకంటే ప్రతి కాలేజ్లో పార్షియాలిటీ ఉంటుంది, అంటే వీడు రిచ్ వీడు పూర్ అనేది ఉంటుంది. దాంట్లో అలా కాకుండా డ్రెస్ కోడ్ ఉంటుంది చాలా. అలా మా కాలేజ్ పైన ఒక సాంగ్ రాశారండి. ఆ సాంగ్కి మంచి కమిట్మెంట్ వచ్చింది సార్ నుంచి. అన్నగారు ఇప్పుడు అమ్మ అంటే గుర్తొచ్చిందండి. అమ్మ సాంగ్ ఒకటి వినిపించాలనుకుంటున్నాను ప్లీజ్. అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తలుచుకో. అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. కడుపులో నువ్వు తన్నినా తన నిదురనే బలి చేసరా. ఉత్తగా నువ్వు ఊడిపడలేదో ఉత్తుత్తి కొడుక, పురటి బాధలు నీవు పడలేదో. ఉత్తగా నువ్వు ఊడిపడలేదో ఉత్తుత్తి కొడుక, పురటి బాధలు నీవు పడలేదో. దేవుడెక్కడ లేడురా, అరే దేవుడెక్కడ లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడ లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకి మొక్కరాగా పైన దేవుడే దిక్కురా. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక, గుండె నెత్తురు అమ్మదే గదరా. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక, గుండె నెత్తురు అమ్మదే గదరా. దేవుడు అన్ని చోట్ల ఉండడం కుదరక అమ్మను సృష్టించాడంట. సో అలాంటి అమ్మకు మీరిద్దరు ఇచ్చిన పాటలు నిజంగా చాలా అద్భుతం. మన ప్రేక్షకులకి మంచి సందేశాన్ని ఇచ్చారు. సో మీ కాలేజ్ మీద ఏం పాట? మా కాలేజ్లో నేను రాసిన సాంగ్ అండి. కులమత భేదాలకు అతీతము మా నల్లా మల్లారెడ్డి కాలేజు, భవిష్యత్తులో దారి చూపే బంధువు మా ఎన్ఎంఆర్సి కాలేజు. కులమత భేదాలకు అతీతము మా నల్లా మల్లారెడ్డి కాలేజు, భవిష్యత్తులో దారి చూపే బంధము మా ఎన్ఎంఆర్ కాలేజు. కులము మతము అన్న భేదము లేకుండా అందరూ ఒక్కటనే చూపించిన మా కాలేజ్. ఎన్ఎంఆర్ సార్ మీ కుశలం, ఎన్ఎంఆర్ సార్ మీ కుశలం. కులము మతము అన్న భేదము లేకుండా అందరూ సమానమే అని చెప్పిన మా సారు. ఎన్ఎంఆర్ సార్ మీ కుశలం, ఎన్ఎంఆర్ సార్ మీ కుశలం. మీరిచ్చిన సూచనలే మాకు మార్గదర్శకాలు అవుతున్నాయి సారు. మీ మేలు మరవలేను సారు, మీ మంచి మనసుకు వందనాలు. ఫీజు డిస్కౌంట్ ఇచ్చాడా? నాకు అసలు సార్కి నాకు టచ్ లేదండి. ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్ చూసాను. కాలేజ్ రాయాలి, కాలేజ్ గురించి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరు అంటారు, నా ఫ్రెండ్స్ అంటారు, అరే కాలేజ్ పైన సాంగ్ రాయడం ఏంటారు, ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, గ్రేడ్ వస్తే 50% అదంటారు ఇదంటారు అంతా అంటారు, ఎందుకు చేస్తారంటే నాకు ఒక్కరు మెచ్చుకోవాలని నాకు ఉండదు. నా ఎనర్జీ నాకు తెలుసు, నా కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. నా పాట జనాన్ని కదిలిస్తుంది అని మీకు ఎప్పుడు అనిపించింది అసలు మీ పాట గురించి? జాబ్ రాకముందే అనిపించింది సార్. ఉద్యోగం రాకముందే నేను చిన్నప్పటి నుండి వాడతా. ఓకే. అప్పటి నుండి ఎవరు మిమ్మల్ని బాగా ఫస్ట్ మెచ్చుకొని రెండు సింగర్ అవ్వాలి అని చెప్పి మీ వెన్ను తట్టి ప్రోత్సహించింది ఎవరు? అమ్మ, నాన్న, వాళ్ళిద్దరే సార్. అవునా? వాళ్ళిద్దరే. మామూలుగా ఇంట్లో ఒప్పుకోరు కదా. నవీన్ కూడా పాపం అసలు నువ్వు పాడొద్దు అని కట్టడి చేశారంట, అవును కదా? సో మీ ఇంట్లో ఎలా అంటే అంత బాగా పాడేవాళ్ళ మీరు? నేను జాబ్ రాకముందు నుండే పాడతా సార్. ఉద్యోగం రాకముందు నుండే పాడతా కాబట్టి అట్లా ఎంకరేజ్ చేసిన. ఏ పాట మీకు మంచి అంటే ఆ క్రమంలో ఫస్ట్ మంచి పేరు తీసుకొచ్చిన పాట ఇది? ఆ రోజులలో చిన్నప్పటి సార్. ఈ రోజులలో మన పల్లె తల్లి మీద ఎప్పుడు కూడా దాన్ని మర్చి ఉండకూడదు అనేది. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం, నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం,
జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. పల్లెకు పొలిమేర భూముల్లో పత్తికాయ పెద్ద మనిషి అయితే మెత్తని వేళ్లతో ముద్దాడుతూ పత్తెరె చెల్లెల వందనం. నా పల్లె తల్లి వందనం, ననగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని వందనం. మక్క కంకి చీర కట్టుకుంటే మెత్తటి వేళ్లతో మంచమేసి పిట్ట ముట్టకుండా కావలుండే తమ్ముడా నీకు వందనం. నా పల్లె తల్లి వందనం, ననగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. ఇదొక పాట మొత్తం అయితే పల్లె ఈరోజు నువ్వు నిరాదరణ గురైనవు. నువ్వు నిరాదరణ గురి కావద్దు అని అంటే నీలో చైతన్యం రావాలి. అందుకే ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. మూల సుక్క పొడువంగానే బాల సంతుల గంట నిదుర లేపేది, మస్క చీకటిలోన మా పల్లె లేసేది. పచ్చాని చెట్లల్ల పక్షుల కిలకి, కోళ్ళ గూటిలోన కోడి పుంజుల పూత, అమ్మల కాలంతా అలుకు పూతల వెంట. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. గా సంపతి గాడు, సామిగాడు, అశోక్ గాడు అందరం కలిసి చింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు కట్టెదేలితే జడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. సంకురాతిరి పండుగ చాలు సారక్క శావన్న శోభనుగాడు నేను కలిసి సాపల నిండా సకినాలు పోసేది, అవ్వగాల్చి మా కందరికిచ్చేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. పైసలాట పల్లి చెండీలాట, చిక్కుడు బిల్ల తొక్కుడు బిల్ల, చిర్రగోనె బొంగరాలు గోటిల్లు, దాగిల్ల మూగిల్ల కోతి కొమ్మచ్చి, టప్పలాట సింత గింజలాడుతుంటే అవ్వ విలువంగానే ఇంట్లచ్చి చేరేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. బడికి బోనాని మారాము చేస్తే బడిగలిరిగేటట్టు అవ్వగొట్టేది, ఎంత కొట్టినా వినకపోతే దూలానికి దండమేసేది, దూదక్క రాదక్క కట్లు ఇప్పేది, ఆఖరికి బడి తొవ్వబట్టేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. దీపావళి వస్తే ఊరంతా దీపాల సిచిబుడ్డి పువ్వుల్లో, నా చెల్లె నవ్వుల్లో కాకర పువ్వులు బట్టి తమ్ము నాటలు రంగు నీళ్లు తీసి అందరి మీద పోసి, అందరి మీద పోసి ఆనంద పాడేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. ఉగాది పండుగకు మామిడాకులు తెచ్చి తోరణాలు గట్టి దర్వాజలన్నిటికీ వేలాడదీసి, బెల్లం వేసి ఆప పువ్వేసి 3 రుసుల పచ్చడ చేసి, కొత్త సాలుకు సాగు వాటు చేసేది. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. తల్లి నీ ఒడి ఇడిసిపెట్టిన, కంటికి పుట్టెడు శోకం పెట్టిన, బతుకు తెరువుకై పట్నం వచ్చిన, యాడ ఉన్నా గాని నిన్ను మరవానమ్మా, నీ ఒడిలోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి, నీ ఒడిలోకి వస్తాను నన్ను సల్లంగా దీవించు తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి. హ్యాట్స్ ఆఫ్ అన్న తిరుపతి అన్న. నిజంగా
అమెరికాలో ఉన్నాడైనా ఆస్ట్రేలియాకి వెళ్ళినవాడైనా నీ పాట వింటే 2 చుక్కల కన్నీళ్ళు రావడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం అట్లా దూర దేశాలకు వెళ్ళిపోయి ఊరు గుర్తొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఇవేగాక తమ్ముడు రాసినట్టు కాలేజీ పాట అన్నట్టు ఈ రోజులలో యువతి యువకులు చాలామంది హత్యలు ఆత్మహత్యలకు గురవుతుండ్రు. ముఖ్యంగా అందమైన కాలేజ్ జీవితాన్ని చాలామంది నాశనం చేసుకుంటారు, తల్లిదండ్రుల కలలను వమ్ము చేసుకుంటారు. అందుకే దానిపైన నా పాట. అందమైన కాలేజీ జీవితం అనుభవించకుండా ఆత్మహత్యలతో సంతోషాన్ని సమాధి చేస్తారా? అందమైన కాలేజీ జీవితం అనుభవించకుండా ఆత్మహత్యలతో సంతోషాన్ని సమాధి చేస్తారా? కష్టపడ్డ నీ తల్లిదండ్రులకు ఫలితం ఇదియేనా? కోటి ఆశలతో మిమ్ముల వెంచితే కన్నీరిస్తారా? కష్టపడ్డ నీ తల్లిదండ్రులకు ఫలితం ఇదియేనా? కోటి ఆశలతో మిమ్ముల వెంచితే కన్నీరిస్తారా? ఫెయిల్ అయ్యానని ఫీల్ అయ్యి ప్రాణాలు తీసుకుంటే అమ్మ నాన్నల గతి ఏమి? ఫెయిల్ అయ్యానని ఫీల్ అయ్యి ప్రాణాలు పెద్ద పెద్ద మేధావులెందరో ఓడి గెలిచిరమ్మా, వారి బాటలో ముందు నడిచి విజయాన్ని పొందవమ్మా. అందమైన కాలేజీ జీవితం అనుభవించకుండా సంతోషాన్ని సమాధి చేస్తారా? కష్టపడ్డ నీ తల్లిదండ్రులకు ఫలితం ఇదియేనా? కోటి ఆశలతో మిమ్ముల వెంచి ఈ రోజులలో ర్యాంకులు రాలేదని చాలామంది చచ్చిపోతారు, ఫెయిల్ అవుతారు. ర్యాంకులు మీకు రాలేదంటూ రంది పడకు తమ్మి, కాలం ముందరుంది చెల్లి. ర్యాంకులు మీకు రాలేదంటూ రంది పడకు తమ్మి, కాలం ముందరుంది చెల్లి. ఫెయిల్ అయ్యానని ఫీల్ అయ్యి ప్రాణాలు తీసుకుంటే అమ్మ నాన్నల గతి ఏమి? ఫెయిల్ అయ్యానని ఫీల్ అయ్యి ప్రాణాలు తీసుకుంటే అమ్మ నాన్నల గతి ఏమి? పెద్ద పెద్ద మేధావులెందరో ఓడి గెలిచిరమ్మా, వారి బాటలో ముందు నడిచి విజయాన్ని పొందవమ్మా. అందమైన కాలేజీ జీవితం అనుభవించకుండా ఆత్మహత్యలతో సంతోషాన్ని సమాధి చేస్తారా? కష్టపడ్డ మీ తల్లి మీరు కన్నీరిస్తారా? మీరు కన్నీరిస్తారా? ఇంకోటి సార్, ఈ రోజులలో డాక్టర్లు ఆడపిల్లన్నారు, లాయర్లు ఆడపిల్లన్నారు, జడ్జీలు ఆడపిల్లన్నారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆడపిల్ల ఉన్నారు, ఆడతల్లి ఉన్నారు. భారతదేశంలోని అత్యుత్తమమైన పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒక ఆడతల్లి. ఈ రాష్ట్రపతి గారి కన్నా ముందు కూడా ప్రతిభా పాటిల్ ఒక ఆడతల్లి. ఆడపిల్లలకు చదువులు ఎందుకు వద్దంటోనని ఆడపిల్లల ఎంకరేజ్ కోసం ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు, ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు. చదువులమ్మకు పెట్టిన పేరు సరస్వతి అన్నాడు, చదువులమ్మకు పెట్టిన పేరు సరస్వతి అన్నాడు. ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు, ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు. ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన నేరమా, ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన నేరమా. ఆడపిల్ల జ్ఞాని అని ఎవడన్నా మీకు చెప్పాడా, ఆడపిల్ల జ్ఞాని అని ఎవడన్నా మీకు చెప్పాడా. ఎక్కడా మీరు లేనిది ఏమిటి మీరు చేయలేనిది, ఎక్కడా మీరు లేనిది ఏమిటి మీరు చేయలేనిది. అందరిలోనూ ముందుండేది ఆడతల్లులేరా, ఈ ఆడపిల్లలేరా. ఆలోచించండి, అమ్మాయిని బడికి వంపండి, బడికి వంపండి, చెల్లెకు భవితను నేర్పండి. ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, ఓ అన్న
అంటున్నారు చూడు. ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు. ఆటల్లో చదరంగం చూడు కొనేరు హంపి నేడు. ఆటల్లో చదరంగం చూడు కొనేరు హంపి నేడు. గగనతలంలో ఎగిరి రాలిన కల్పనా చౌలా. గగనతలంలో ఎగిరి రాలిన కల్పనా చౌలా. భారతదేశపు పరుగుల రాణి పీటీ ఉషనేరా, మన పీటీ ఉషనేరా. ఆలోచించండి అమ్మాయిని బడికి పంపండి, బడికి పంపండి, చెల్లెకు భవితను నేర్పండి. ఓ అమలారా, ఓ ఎదరా, ఓ అమలారా. ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు. ఆడపిల్లలకు చదువులెందుకని అంటున్నారు చూడు. గా డాక్టరు లాయరు కలెక్టర్లలో ఆడతల్లులున్నారు. డాక్టర్ లాయర్ కలెక్టర్లలో ఆడతల్లులున్నారు. ఎక్కడా మీరు లేనిది ఏమిటి మీరు చేయలేనిది. ఎక్కడా మీరు లేనిది ఏమిటి మీరు చేయలేనిది. అందరిలోనూ ముందుండేది ఆడతల్లులేరా, ఈ ఆడపిల్లలేరా. ఆలోచించండి అమ్మాయిని బడికి పంపండి, బడికి పంపండి, చెల్లెకు భవితను నేర్పండి. ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, ఓ ఇట్లా ఒకటి కాదు సార్. మామూలుగా అందరికీ పాట గొంతు నుంచి వస్తుంది, సార్ మీకు గుండెల నుంచి నాభి నుంచి తన్నుకు వస్తుంది. అంటే Thank you, ఆ అంశం పట్ల మీకున్న అవగాహన, ఆ ప్రేమ, నిజంగా ఆడపిల్లని చదివించాలనే మీ ఆలోచన మీ దాని నుంచి వచ్చిన పాటలా ఉంది. సో ఇప్పుడు నవీన్తో మాట్లాడదాం సార్. సో నవీన్, నువ్వు యువకుడు, యంగ్, ఎనర్జెటిక్. సో ఏంటి నీ పాటల ప్రవాహం ఎలా సాగుతుంది? అంటే అమ్మాయిల వైపు, లేదంటే మరదలు ఇలాంటి అంశాల వైపు సాగుతుందా, సామాజిక అంశాల వైపు సాగుతుందా? నాకు ఆ మర్దలు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా నాకు సొసైటీకి నేను ఏదో ఒకటి చేయాలి. అందరిలా కాకుండా చదువుకుంటున్నా, కాలేజీలో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరిలో ఒక్కడిగా ఉండాలి, అందరిలో కలిసిపోవద్దు, అందరిలో ఒక స్పెషల్ ఒక రికగ్నైజేషన్ ఉండాలనే నా స్ఫూర్తి అండి. పాపయ్య తొడ మీద బయటి గజ్జల మీద పారాడుతున్నది వాము, ఇది ఎంత చక్కటి నాకు వాము. తొక్కిన గజరదు తోకన్న ఇరవదు, తొక్కిన గరవదు తోకన్న ఇసరదు, తొక్కిన గరవదు తోకన్న ఇసర, ఎంత చక్కటి నాకు వాము, ఇది బంగారు వన్నెల వాము. తొక్కిన గజరదు తోకన్న ఇరవదు, ఎంత చక్కటి నాకు వాము, ఇది బంగారు వన్నెల వాము. పాపయ్య తొడ మీద బయటి గజ్జల మీద, పాపయ్య తొడ మీద బయటి గజ్జల మీద, పాపయ్య తొడ మీద బయటి గజ్జల పారాడుతున్నది వాము, ఇది ఎంత చక్కటి నాకు వాము. ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల, రాధప్రమేలో చందనాలో సులోచనాల. ఊరికి ఉత్తర ఊడల మర్రి చందనాలో సులోచనాల. నడుమిరిసి చల్ చల్ నడుమిరిసి, ఏహే నడుమిరిసి చల్ చల్ నడుమిరిసి. 46 గుడ్లు పెట్టింది చందనాలో సులోచనాల, రాధప్రమేలో చందనాలో సులోచనాల. నడుమిరిసి తోకిడిసి చల్ చల్ తోకిడిసి, చల్ చల్ తోకిడిసి. 96 గుడ్లు పెట్టింది చందనాలో సులోచనాల, రాధప్రమేలో చందనాలో సులోచనాల. కొడల కొట్టు దంచర దంచు దరువులయ్యరా, గడిగల దరువులయ్యరా. గా దరువుల్లో తెలంగాణ పండగుండాలే, మాన గాథలుండాలే. కొడల కొట్టు దంచర దరువులయ్యరా, తెలంగాణ దరువులయ్యరా. గా దరువుల్లో తెలంగాణ గాథలుండాలే, మాన పండగుండాలే. అన్ని జిల్లాలో ఉన్న తెలంగాణ ప్రజలంతా తెలంగాణ పండగను చేస్తూ ఉన్నారన్న, తెలంగాణ పండగను చేస్తూ ఉన్నారన్న. కొడల కొట్టు దంచర దంచు, కొడల కొట్టు కొడల కొట్టు దంచర దంచు దరువులయ్యరా, తెలంగాణ దరువులయ్యరా. గా దరువుల్లో తెలంగాణ గాథలుండాలే, మాన పండగుండాలే. అదరగొట్ట స్టూడియో అంతా ఒక్కసారి ఊగిపోయింది. థ్యాంక్ యూ. నైస్ సార్. మీరు యువకులు ఈరోజు ప్రతిదీ, ఈరోజు భారత ప్రధాని కూడా ప్రపంచంలో లేని సంపదన, యువ సంపత్తు భారత్కుంది అని యువత మీదనే దృష్టి పెట్టింది. కాబట్టి యువత కోసం నా పాట. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా,
మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజారుకేలేటి ఓ యువతి యువకుల్లారా మజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఎటు దిక్కు మీ ప్రయాణం ఎటువైపు మీ జీవితం ఎటు దిక్కు నీ ప్రయాణం ఎటువైపు నీ జీవితం ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి బజారు లేలేటి ఓ యువతి యువకుల్లారా మజారు చేసేటి ఓ పోగి పోరల్లారా బజారు లేలేటి యువతి యువకుల్లారా మజారు చేసేటి ఓ పోగి పోరల్లారా కడుపుల మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి నీ తల్లిదండ్రులు కలలో మునిగిరి నీ తల్లిదండ్రులు కలలో మునిగిరి నీ తల్లిదండ్రులు తప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయిరి గొప్ప అడుగులని మురిసిపోయిరి గొప్ప అడుగులని మురిసిపోయిరి పలకబట్టుకొని బడిపోతుంటే మురిచిపోయిరి ఆనందముతో బజారు లేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు లేరేటి ఓ యువతి యువకుల్లారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బాధలు బందీలెన్ని ఉన్నా బీద గొప్ప భేదాలొద్దని బీద గొప్ప భేదాలొద్దని బీద గొప్ప భేదాలొద్దని ఎన్ని తీర్లుగా డ్రెస్సులు వస్తే అన్ని తీర్లుగా కొని తొడిగిస్తిరి అన్ని తీర్లుగా కొని తిడిగిస్తే అన్ని తీర్లుగా కొని తిడిగిస్తే పొద్దు మాపులు పోజులు కొడుతూ బుద్ధిహీనులై తిరుగుతుంటిరి బజారు లేరేటి ఓ యువతి యువకుల్లారా మజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజారు చేసేటి ఓ యువతి యువకుల్లారా మజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఫీజుల పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని దండిగా మిమ్ముల చదివించాలని దండిగా మిమ్ముల చదివించాలని నెత్తురు నమ్మి పైసలు పంపితే నెత్తురు నమ్మి పైసలు పంపితే మత్తుకు మీరు బానిసైతిరి బజారు లేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజారు లేరేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బుద్ధిగా ఎంతో చదువుచున్నరని పొద్దు మాపులు పరుగులు తీసి పొద్దు మాపులు పరుగులు తీసి పొద్దు మాపులు పరుగులు చేసి బేకరీ కేఫుల సినిమా పార్కులో గంటల తరబడి గడుపుతరాయే గంటల తరబడి గడుపుతరాయే గంటల తరబడి గడుపుతరాయే ఇంత నైటు దాకెక్కడున్నారంటే ఇంత నైటు దాకెక్కడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు బజారు లేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా కొంతమంది యువకులకు చదువుకుందామనున్న డబ్బులు లేవు. అట్లాంటి యువకులు చదువుకుందామని ఎంతో ఉన్నా చదివించే వారెవరు లేక చదివించే వారెవరు లేక చదివించే వారెవరు లేక తిన్నదరుగక మీకే రింతలు తిన్నదరుగక మీకే రింతలు తిండి దొరకక వాళ్ళ బాధలు బజారు తిరిగేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు తిరిగేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఈ మధ్య యూత్ కోసం నేను రాసిన పాట. ఈ రోజు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం లవ్ కాదు నీ ముఖ్యం నీకు నీ లవ్ కాదు, నీకు ఐఏఎస్ ఐపీఎస్ లక్ష్యాన్ని పెట్టుకో, ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకో, తల్లిదండ్రులను గౌరవించు, ఉన్న ఊరికి కన్న ఊరికి పేరు తీసుకురా. అందుకే లవ్ కాదు ముఖ్యం
యువతకు లక్ష్యమంటూ ఉండాలిర నిత్యం లవ్వు కాదు ముఖ్యం యువతకు లక్ష్యం అంటూ ఉండాలి నిత్యం. యుక్త వయసులున్నప్పుడే యువకులు సాధించాలిర ఉన్నత లక్ష్యం యుక్త వయసులో అప్పుడే యువతలు సాధించాలి ఉన్నత లక్ష్యం. జీవితం అంటే లవ్ అనుకోకురా నీ జీవితం అంటే లవ్ అనుకోకుర నవ్వుల పాలై రాలిపోకురా లవ్వు కాదు ముఖ్యం యువతకు లక్ష్యం ప్రేమించమంటూ వెంట పడితిరి ప్రేమిస్తే మీరు మోసం చేసిరి ప్రేమిస్తే మీరు మోసం చేసిరి ప్రేమిస్తే మీరు మోసం చేసిరి. ప్రేమ లేకుంటే బ్రతకనంటిరి ప్రేమ పేర బలి పశువులైతిరి ప్రేమ పేర బలి పశువులైతిరి ప్రేమ పేర బలి పశువులైతిరి. యాసిడు ఆత్మహత్యలు చేసిరి చివరికి మీరే చచ్చిపోతిరి లవ్వు కాదు ముఖ్యం యువతకు లక్ష్యమంటూ ఉండాలిర నిత్యం యుక్త కష్టపడ్డ నీ తల్లిదండ్రులకు కలల పంటవు నీవని మరువకు కలల పంటని నువ్వని మరవకు కలల పంటమని నువ్వని నరవకు. గొప్పగా మిమ్ముల చదివించాలని తిప్పలు ఎన్నో పడుతున్నరురా తిప్పలు ఎన్నో పడుతున్నరురా తిప్పలు ఎన్నో పడుతున్నరురా. నేను కన్న ఊరికి ఉన్న ఊరికి పేరు తెస్తామని కలలు కన్నరురా లవ్వు కాదు ముఖ్యం యువతకు లక్ష్యం అంటూ ఉండాలి నిత్యం యుక్త వయసులున్నప్పుడే యువకులు ఇదే పాటలో నేను రాసిన అంశం చివరిగా యువకులు ఎలా ఉండాలనేది. భావి భారత పౌరులు మీరు బాధ్యత నెరిగి ముందుకు సాగరా బాధ్యత నెరిగి ముందుకు సాగర బాధ్యత నెరిగి ముందుకు సాగర. నిండు నూరేళ్ళు నాశనమద్దుర కన్నవారి కల నిజము చేయరా కన్నవారి కల నిజము చేయరా కన్నవారి కల నిజము చేయరా. ఆత్మస్థైర్యమే ఆయుధమనుకో అంతిమ లక్ష్యం విజయమవుతుంది లవ్వు కాదు ముఖ్యం యువతకు లక్ష్యం అంటూ ఉండాలిర నిత్యం. యుక్త వయసులున్నప్పుడే యువకులు సాధించాలిర ఉన్నత లక్ష్యం యుక్త వయసులున్నప్పుడే ఇదే యువకులు ఈరోజు ఎలా అయిపోతుండ్రంటే వాళ్ళ కోసం ఇంకా ఖచ్చితంగా మీరు మారాలి అని ఖచ్చితంగా మీరు మారితేనే పురోగతి ఉంటుంది మీరు మారితేనే తల్లిదండ్రికి గొప్ప పేరు వస్తుందని ఈ మధ్య మొన్ననే నేను రాసిన పాట మారాలి రా నేటి యువత మార్చుకోవాలి రా మీరు భవిత మారాలి రా నేటి యువత మారాలి రా నేటి యువత మార్చుకోవాలి రా మీరు భవిత లక్ష్యమే ఎంచుకొని చదువు ఆ లక్ష్యమే ఉన్నతిగా మార్చు కన్నోరి కలలు నెరవేర్చు కన్నోరి కలలు నెరవేర్చు నిన్ను కన్నందుకు రుణము తీర్చు మారాలి రా నేటి యువత మార్చుకోవాలి రా మారాలి రా నేటి యువత కాలేజీ కని బయటికెళ్ళి కాలేజీ రాకుండా బయట తిరిగేవు సినిమాలు షికార్లు పార్కులు మానేరు డ్యాము వెంట తిరుగుతావు సినిమాలు షికార్లు పార్కులు డ్యాము వెంట తిరుగుతావు కలల ప్రపంచంలో మునిగి కన్నోరి కలలను వమ్ము చేస్తావు మారాలి రా నేటి యువత మార్చుకోవాలి రా మీరు భవిత మారాలి రా నేటి యువత సెల్లుతో సెల్ఫీలు దిగితిరి మీరు లైఫ్నే ఎంజాయ్ అంటిరి వాట్సాప్ ఫేస్బుక్లో ఫోటోలు దోస్తులకు పోస్టు చేసిరి వక్రీకరించిరి ఫోటోలు వారు జీవితాలతో ఆటలాడిరి మారాలి రా నేటి యువత మార్చుకోవాలి రా మీరు భవిత ప్రేమాలు పెళ్ళిళ్ళు అంటిరి నువ్వు లేకుండానే బ్రతకనంటివి
నమ్మించినట్టేట ముంచిరి నిన్ను నయవంచనకు గురి చేసిరి చేట ముంచిరి నిన్ను నయవంచనకు ప్రేమలో విఫలమైందని ప్రేమించినోడు మోసం చేసిన ఇంటి ముందర టెంట్ వేసుకుంటారు. అదే ప్రేమంటూ బలి పశువులైతిరి ఇంటి ముందునే టెంటులేస్తిరి. మారాలి రానేటి యువత మార్చుకోవాలి రా మీరు కవిత. ఈరోజు చిన్న కేసు అయినా విదేశాలకు పోలేవు, చిన్న కేసు అయినా ప్రైవేట్ ఉద్యోగం రాదు, చిన్న కేసు అయినా కంపెనీలో ఉద్యోగం రాదు, చిన్న కేసు అయినా గవర్నమెంట్ ఉద్యోగం రాదు. అందుకే ఏం చేయాలి మరి? నగర పోలీసులు అండగున్నారు, షీటీము అడుగడుగు గమనిస్తూ ఉంది. కేసులైతే జాబు రాదు, పాసుపోర్టును నువ్వు పొందలేవు. విలువైన నీ జీవితాన్ని నువ్వు జైలు పాలు చేసుకోకు. నగర కమిషనర్ వచ్చినారు, నగర నేరాలను అరికట్టడానికే మారాలి రానేటి యువత మార్చుకోవాలి రా మీరు కవిత. మారాలి రానేటి యువత మార్చుకోవాలి రా మీరు కవిత. ఇదే యువకులు సంబరాల్లో మునిగిపోయి నిన్ననే ఇద్దరు, మొన్న ఇద్దరు, ఈరోజు ఏ పేపర్లో చూసినా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు అనేకం. ఇద్దరి పరిస్థితి విషమం, ముగ్గురు లారీ ఆటో డి ఇద్దరు చనిపోయినారు, ముగ్గురి పరిస్థితి విషమం అని. ఇలా భార్య పిల్లలు చచ్చిపోవడం, ఒక కుటుంబానికి చెందిన చనిపోవడం, ఆ రోడ్డు ప్రమాదాలు చూసి నేను రాసిన పాట. రహదారులన్నీ రక్తసిద్ధమాయనా, రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజుకెన్నాయనో. రహదారులన్నీ రక్తసిద్ధమాయనా, రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజుకెన్నాయనో. ప్రాణాలు బలి తీసుకున్నాయి, ప్రాణాలు బలి తీసుకున్నాయి, నిండు ప్రాణాలు నేలరాలాయి. రహదారులన్నీ రక్తసిద్ధమాయనా, రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజుకెన్నాయనో. పండుగ పబ్బాల కంటూ ఆటోలల్లా మన మెలితే, పండుగ పబ్బాల కంటూ కారులల్లా మన మెలితే, కారుల డెక్కుల మోత ఆటోల డెక్కుల మోత. వెనక ముందు వాడు చూడడు, ఏమేమో ఆలోచిస్తుంటాడు. ఎదురుగా వస్తున్న లారీని గుద్ది ఎందరో ప్రాణాలు బలి చేస్తూ ఉన్నావు. రహదారులన్నీ ఈరోజు ఆటోలలో వెనక ఒక సినీతార బొమ్మ ఉంటుంది, ముందట నువ్వు వస్తానంటే నేను అద్దంటానా, నువ్వు లేదే నేను లేను, ఇట్లాంటివి ఉంటాయి. అదే మా సూచన, నా సూచన. ముందట తల్లిదండ్రి ఫోటోలు పెట్టుకో, అన్నదమ్ముల ఫోటోలు పెట్టుకో. ఇది అన్నదమ్ముల అనుబంధం అని రాసుకో, తల్లిదండ్రి గిఫ్ట్ అని రాసుకో, మమ్మీ డాడీ గిఫ్ట్ అని రాసుకో, దేవుడిచ్చిన వరం అని రాసుకో. అంతే తప్ప ఇట్లాంటి వద్దు. ఏం రాసుకోవాలి? ముందటేమో లవ్వు రాతలు, వెనకేమో తారాల బొమ్మలు. ముందటేమో లవ్వు రాతలు, వెనకేమో తారాల బొమ్మలు. డ్రైవింగ్ లైసెన్స్ లేదాయే, సరి అయిన డ్రైవింగ్ రాదాయే. ఇవన్నీ లేకపోని ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చింది, ఇవి లేకున్నా బతుకుతావు. మద్యము సేవించి నడుపుతావు, మద్యం మత్తులోనే మందిని చంపుతావు. రహదారులన్నీ రక్తసిద్ధమాయనా, రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజుకెన్నాయనో. రహదారులన్నీ ఇలా రోడ్డు ప్రమాదాల మీద అనేకమైన పాటలు, ఒకటి కాదు రెండు కాదు. పాటల తూటాలు పేరుస్తున్నారు మీరిద్దరు. అసలు మీ నేపథ్యం ఎక్కడ? మాది ప్రాపర్ వచ్చేసి గట్టిపల్లిపల్లి విలేజ్ అండి, మండలం తలకొండపల్లి, జిల్లా వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ అండి. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నది, తల్లి కోరికున్నది, దేగల్లా తల్లివని దగ్గరికొస్తే మీ తల్లి గుడికొస్తే మీ. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నది, తల్లి కోరికున్నది, దేగల్లా తల్లివని దగ్గరికొస్తే మీ తల్లి గుడికొస్తే మీ. కోరుకున్న వారులకి కొడుకులను ఇత్తువట, నమ్మిన వారికల్లా ఆడపిల్లనిత్తువట. నాకు కొడుకును బిడ్డను ఇస్తే ఎల్లమ్మా, నీకు కోరిన పండగ చేస్తా ఎల్లమ్మా. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నది, తల్లి కోరికున్నది, దేగల్లా తల్లివని దగ్గరికొస్తే మీ తల్లి గుడికొస్తే మీ.
మన అమరవీరులు చాలా మంది ఎంతో మంది బలిదానం తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేశారు. వారి కోసం సాంగ్ అండి. ఓకే. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా నా బిడ్డలు, ఉగ్గుపాల ఊపిరోసుకుంటీరా నా బిడ్డలు, మీరు 20 ఏళ్ళ బాలలు ఉద్యమంలోన విరోధులు, మీరు 20 ఏళ్ళ బాలలు ఉద్యమంలోన విరోధులు, మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము, కళ్ళ ముందు లేనందుకు ఏడుస్తున్నాము, మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా నా బిడ్డలు, ఉగ్గుపాల ఊపిరోసుకుంటీరా నా బిడ్డలు. బాగా మంచి ఫీల్తో పాడారు. సో తిరుపతి అన్న మీదే ఊరే? నా ఊరు జమ్మికుంట మండలంలోని కనగర్తి, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మీరు పోలీస్ శాఖ ద్వారా ఈ జనాన్ని చైతన్యం చేయడం కోసం రోజు పాటలు పాడుతున్నారు కదా. సో అంటే అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ మీ జిల్లాలో సో దేనికి ఎక్కువ స్పందన ఉంటుంది జనం నుంచి? ఏ పాటలకి బాగా స్పందిస్తారు జనం ఈ రోజులలో? అంటే ఒకప్పుడు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేది. అవును. ఇంత టెక్నాలజీ వచ్చిన తమ్ముడు ఇంతకుముందు ఎల్లమ్మ పాట పాడినట్టు, ఎల్లమ్మ నమ్ము దేవుని నమ్ము, నీకు నచ్చిన దేవుని నమ్ము మొక్కు, కానీ దయ్యం ఉన్నదని మంత్రాలు ఉన్నాయని నమ్మవద్దనేది పోలీస్ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మంత్రాల నేపథ్యంతో కేసులు అయితే ఉంటే అక్కడ మా కార్యక్రమాలను చేపడుతుంటారు. కాబట్టి ఈ రోజులలో ఇండియా పాకిస్తాన్కి ఎప్పటి గొడవలు అవుతూనే ఉన్నాయి. మరి ఎవరికైనా మనలో మంత్రాలు వస్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్ కాడ తీసుకుపోయి కూర్చుండబెడితే ఒక్కసారి మంత్రాలతోని ఊస్తే, మంత్రాలు నిజంగా ఉంటే పాకిస్తాన్ వాళ్ళందరూ కొట్టుకుపోవాలి. అది సాధ్యం కాదు. కాబట్టి మంత్రాలకు మనుషులు చస్తే, మంత్రాలకు మనుషులు చస్తే మానవ బాంబులు దేనికి రన్నా, మంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేనికి రన్నా, మంత్రాలకు మనుషులు చస్తే మానవ బాంబులు దేనికి రన్నా, మంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేనికి రన్నా, కత్తులు బాంబులు గొడ్డన్లెందుకు, కాల్చి చంపుకునే అవసరం ఎందుకు, కాల్చి చంపుకునే అవసరం ఎందుకు, కాల్చి చంపుకునే అవసరం ఎందుకు, ఊదుకుంట కూసుంటే శత్రువు బూడిదైపోవును గదరా, మంత్రాలకు మనుషులు చస్తే మానవ బాంబులు దేనికి రన్నా, మంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేనికి రన్నా, మంత్రాలకు రోగం కుదిరితే ఆసుపత్రులు దేనికి రన్నా. అందుకే మా పాటగా, మా ఆలోచనగా నమ్మద్దన్నో అన్నయ్య మీకే, నమ్మద్దన్నోగా మూఢనమ్మకాలను, నమ్మద్దన్నోగా మంత్రతంత్రాలను, నమ్మద్దన్నో నమ్మద్దన్నోగా మూఢనమ్మకాలను, నమ్మద్దన్నోగా మంత్రతంత్రాలను, నమ్మద్దన్నోగా గొడ్డు గోద చచ్చిన పోరగళ్ళకు జ్వరం వచ్చిన, చెట్టెండి పోయిన గాని పంట వండకున్న గాని, మైసమ్మల మార్కమ్మల మాపైకి దోలి రాని, ఏది జరిగిన గాని, ఏది జరిగిన గాని గాడే చేసిండంటారు, నమ్మద్దన్నో కర్రెకోన్ని దెమ్మంటారు, తెల్లగల్లు దెమ్మంటారు, కొబ్బరికాయ కోడిగుడ్డు జీడి గింజ ఉల్లిగడ్డ, ఎర్ర కలరు పచ్చ కలరు పట్టులను పోస్తానంటారు, పోస్తానంటారు, నిమ్మకాయ మంత్రిచ్చి, నిమ్మకాయ మంత్రిచ్చి నీ రోగం పోయిందంటారు, నమ్మద్దన్నో మాయలతో రోగం పోదు డాక్టర్లను సంప్రదించు, అరే మంచి మంచి డాక్టర్లు మన దగ్గర ఉన్నారు, వెనుకటి రోజులు కాదు కంప్యూటర్ యుగం మనది, ఈ
ఈ గల్లీ నుండి ఢిల్లీ వరకు సెల్ ఫోన్ లో కబురులాయే ఈ గల్లీ నుండి ఢిల్లీ వరకు సెల్ ఫోన్ లో కబురులాయే మంత్రము తంత్రము కాదు మొన్న 104 శాటిలైట్ ప్రయోగించారు చూడు ఆ శాటిలైట్లతోని మాత్రమే నడుస్తుంది మంత్రము తంత్రము కాదు శాటిలైట్ యంత్రమన్న నమ్మద్దన్నోగా మూఢనమ్మకాలను ఇది మూఢనమ్మకాలపైన అమాయక ప్రజలను మన తల్లిదండ్రులు లాంటి పెద్దవాళ్ళు ఇంకా నమ్ముతారు కాబట్టి వాళ్ళని అనలైజ్ చేయడానికి వాళ్ళను చైతన్యపరచడానికి కనిపిస్తుంది ఏమన్నా తప్పకుండా కనిపిస్తుంది. అవునా? మేము రియలైజ్ అవుతున్నామని చాలా మందితో మాట్లాడిస్తున్నాం నిజం బిడ్డ అని. ఓకే, ఇంకా ఎలాంటి సామాజిక అంశాల మీద మీరు ఈ రోజులలో నిర్భయ చట్టం వచ్చింది అందరికీ తెలియదు. అది ఓకే, నిర్భయ చట్టం ఏందనేది తెలియదు. ఢిల్లీ నడిబొడ్డున ఒక అమ్మాయిని మరి ఒక 4 యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడితే ఆ అమ్మాయి పేరే నిర్భయ. ఆ అమ్మాయిని ఉద్దేశించి ఈ రోజులలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపైన మా తమ్ముడు భరత్ రాసిన పాట. అదేవిధంగా ఈరోజు సార్ మిట్టపల్లి సురేందరు, నేర్నల కిషోరు, జయరాజన్న, వడ్లకొండ అనిల్ కుమారు, గర్జన మంచి మా కళాకారులు మా తమ్ముళ్ళు వాళ్ళందరి దగ్గర కూడా కొన్ని సేకరించుకొని చాలా మట్టుకు నేను రాసినవి వాళ్ళ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఎన్నెన్ని ఘోరాలో ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా ఎదురు తిరుగవే మెహ పులి పిల్లలా బుడి నడకల నా చిన్నారి చెల్లెలను బుడి నడకల నా చిన్నారి చెల్లెలను చిరు నవ్వుల నా బంగారు తల్లులను చిరు నవ్వుల నా బంగారు తల్లులను పసి వయసని తెలిసి పగబట్టిన కామాంధులు ఘోరంగా చెల్లిని హీనంగా చెరిచిరి ఎన్నెన్ని ఘోరాలో ఈ పురుష సమాజంలో కన్నీళ్ళు చెన్నాలే చెల్లెలా ఈ అఘాయిత్యాలు పోవాలంటే ఈ అరాచకాలు తగ్గాలంటే నీలో చైతన్యం రావాలి. నీలో చైతన్యం వచ్చినప్పుడే నువ్వు రక్షించబడతావు, సమాజం రక్షించబడుతుంది. అందుకే చెల్లెలు ఆర్తనాదాలిపుడు అగ్గి పిడుగులై రగిలి మానవత్వము లేని మద మృగాల తగలేసి చీకట్లను చీల్చే వెలుగు రేఖవై నీవు భూమి ఆకాశము గర్జించగను కదలాలి ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా ఎదురు తిరగవే మే పులి పిల్లలా కన్నీళ్ళింకెన్నాళ్ళే ఎదురు తిరగవే మే పులి పిల్లలా. వాతావరణాన్ని చాలా గంభీరంగా మార్చేశారు. సో ఒక మంచి జానపద పాట అందుకో నవీన్. ఎన్నేలాకెళ్ళినా ఈ జొన్నల బండ్లో నగాదారిలో జొన్నల బండ్లో నగాదారిలో ఎన్నేలాకెళ్ళినా ఈ జొన్నల బండ్లో నగాదారిలో జొన్నల బండ్లో నగాదారిలో చిన్నన్న ఆహా చిన్నన్న చల్ చల్ చిన్నన్న నాకొక్క చీర తెచ్చిండే నగాదారిలో చీర తెచ్చిండే నగాదారిలో
చీర తెచ్చిండే నగాదారిలో చీర తెచ్చిండే నగాదారిలో చిన్నన్న నాకొక్క చిన్నన్న నాకొక్క చిన్నన్న చిన్నన్న నాకొక్క చిన్నన్న నాకొక్క చీర తెచ్చిండే నగాదారిలో చీర తెచ్చిండే నగాదారిలో ఎన్నేలాకెళ్ళినాయి జొన్నల బండ్లో నగాదారిలో జొన్నల బండ్లో నగాదారిలో నగాదారిలో జొన్నల బండ్లు అవి అన్నల బండ్లో నగాదారిలో అన్నల బండ్లో నగాదారిలో దారిలో పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెయ్య తెచ్చిండే నగాదారిలో పెయ్య తెచ్చిండే నగాదారిలో పెద్దన్న నాకొక్క పెయ్య తెచ్చిండే నగాదారిలో పెయ్య తెచ్చిండే నగాదారిలో నగాదారిలో పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెయ్య తెచ్చిండే నగాదారిలో పెయ్య తెచ్చిండే నగాదారిలో ఎన్నేలాకెళ్ళినాయి జొన్నల బండ్లో నగాదారిలో జొన్నల బండ్లో నగాదారిలో జొన్నల బండ్లు అవి అన్నల బండ్లు నగాదారిలో అన్నల బండ్లు నగాదారిలో ఎన్నేలాకెళ్ళినాయి జొన్నల బండ్లు నగాదారిలో జొన్నల బండ్లు నగాదారిలో. తమ్ముడు ఇంతకుముందు జానపద గేయం పాడినట్టు నేను చిన్నప్పటి నుండి కూడా చాలా జానపద గేయాలు వాడేవాడిని. ఇప్పుడు మనందరి కోసం ఒకటి గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైకలు తెత్తానే గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ దీరా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా గుండీల రైక దొడిగి ఎట్ల బండెక్కి నువ్వు పోతుంటే గుండీల రైక దొడిగి ఎట్ల బండెక్కి నువ్వు పోతుంటే సన్నని నడుము దానా నిన్నిడిచి బ్రతకనే జానా సన్నని నడుము దానా నేను విడిచి బ్రతకనే జానా ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా పై నిండా నగలు బెడతా పేరైనా బంగ్లా గడతా నిండా నగలు బెడతా పేరైనా బంగ్లా గడతా నీ ఏలు నేను బడతా నీ మెడలో తాళి గడతా నీ ఏలు నేను బడతా నీ మెడలో తాళి గడతా కన్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా కన్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే గల్గల్ గజ్జుల గాజులు తెస్తానే రంగు రంగుల రైకలు తెస్తానే రంగు రంగుల రైకలు తెస్తానే గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ దీరా గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనోనే గానా. ఇదే విధంగా ఇంకా స్పీడ్ అప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితం అరే గండర గండర బాయి కాల పొల్ల చిన్నది మా ఊరు సంతలోన మల్లెలమ్ముచున్నది గండర 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 బాయి కాల పొల్ల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముచున్నది
అరే పాలమ్మనిత్తునా అరే పాలమ్మనిత్తునా అరే పాలమ్మనిత్తునా అరే గండర గండర బాయి కాలబోల చిన్నది మా ఊరి సంతలోన గాజులమ్ముచున్నది అరే గాజులమ్మనిత్తునా అరే గాజులమ్మనిత్తునా అరే గండర గండర బాయి కాలబోల చిన్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముచున్నది అరే మల్లెలమ్మనిత్తునా అరే మల్లెలమ్మనిత్తునా అరే మల్లెలమ్మనిత్తునా అరే గండర గండర బాయి కాలబోల చిన్నది మా ఊరు సంతలోన చాపలమ్ముచున్నది అరే చాపలమ్మనిత్తునా అరే చాపలమ్మనిత్తునా అరే చాపలమ్మనిత్తునా గండర గండర బాయి కాలబోల చిన్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముచున్నది అరే గండర గండర బాయి కాలబోల చిన్నది మా ఊరి సంతలోన చాపలమ్ముచున్నది అరే మొక్కలమ్మనిత్తునా అరే మొక్కలమ్మనిత్తునా అరే కంకులమ్మనిత్తునా అరే చాపలమ్మనిత్తునా అరే చాపలమ్మనిత్తునా మల్లెలమ్మనిత్తునా గండర గండర బాయి కాలబోల చిన్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముచున్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముచున్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముచున్నది మా ఊరి సంతలోన మల్లెలమ్ముచున్నది దుమ్ము దులిపేశారుగా. బాగుంది ఇంకా ఇంకా జానపద గేయాలు వస్తాయి కానీ సమాజానికి ఉపయోగపడేటి ప్రజలకు చేరవేస్తే ఈ పాటలు ఇవన్నీ చూసి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఒక్కరు మారినా 10 మంది మారినా తప్పకుండా మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాం సార్. ఈరోజు మనందరి కోసం 24 గంటలు పనిచేసే పోలీసుల గురించి ఎవరు కూడా మంచివారని ఎక్కడ చెప్పరు సార్. వేళ్లలో లక్షల మందిలో ఒక్కరు తప్పు చేస్తే ఆ తప్పును వేలెత్తి చూపుకుంటూ పోలీసులు చెడ్డవారని చెప్తారు. కానీ పోలీస్ అనేది లేకుంటే సమాజం లేదు, పోలీస్ అనేది లేకుంటే స్త్రీకి రక్షణ లేదు. అందుకే పోలీసు గురించి మా కరీంనగర్ పోలీస్ తరపున నింగిలోన వేగు చుక్కావే మా పోలీస్ అన్నా ఇంటి ముందు తులసి మొక్కావే నింగిలోన వేగు చుక్కావే మా పోలీస్ అన్నా ఇంటి ముందు తులసి మొక్కావే ఇంటిలోన వేగు చుక్కావే మా పోలీస్ అన్నా ఇంటి ముందు తులసి మొక్కావే పొద్దంతా దున్నిన ఎద్దు పొద్దుగూకితే నిద్దుర పోవును పొద్దంతా దుమ్మిన ఎద్దు పొద్దు వెంకితే నిద్దుర పోవును అడివంతా తిరిగిన పక్షి పొద్దు వాలితే గూడుకు చేరును అడుగులంతా తిరిగిన పక్షి పొద్దు వాలితే గూడుకు చేరును రేయి పగలు తేడా లేదన్నా మా పోలీస్ అన్నా కాలు కింద రెస్టు లేదన్నా ఇంగిలోన వేగు చుక్కావే మా పోలీస్ అన్నా ఇంటి ముందు తులసి మొక్కావే గల్లీలోన లొల్లి పుడితే గాలి మోటారోలే పోతావు బ్లూ కోడ్స్ కొడితే గాలి మోటారు పోతావు గుడిసెలోన గుర్రు కొడితే గుడిసె చుట్టూ తిరిగి వస్తావు పెట్రోలింగ్ గుడిసె చుట్టూ గుడికి వస్తావు ఆగమాగం ఆగమాగం తిండి నీదన్నా ఓ పోలీస్ అన్నా బ్రేకులు లేని బండి నీదన్నా ఇంగిలోన వేగు చుక్కావే ఓ పోలీస్ అన్నా ఇంటి ముందు తులసి మొక్కావే వరదల్లు భూకంపం వస్తే ప్రాణదాత వైతావన్నా వరదలు భూకంపం వస్తే ప్రాణదాత వైతావన్నా దొంగ
దొంగల భరతము పడతావు భరతము పడతావు. సార్ సిఓ గారు, గా పోలీసు డ్యూటీ పొడిచే పొద్దాగితే మా పోలీస్ అన్న తప్పక ముప్పు ప్రజలకు తప్పునా. ధనమన ప్రాణ రక్ష నీకు లేనే లేదు సురక్ష. పెడతావయ్య ప్రాణాభిక్ష ఉండాలయ్య మీరు సురక్ష. అవినీతికి మండు టెండావే మా పోలీస్ అన్న ఆశ జీవుల పొడిచే పొద్దువే. నింగిలోన కావే మా ఇంటి ముందు తులసి మొక్కావే మా ఇంటి ముందు తులసి మొక్కావే మా ఇంటి ముందు తులసి మొక్కావే. మీరు చెప్పింది బాగుంది, కానీ గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా. అయితే కొందరు పోలీసులు బాగున్నారు, కానీ సామాన్య జనాన్ని ఈ అవినీతి ఏదైతే మీరు అంటున్నారో ఆ ఒక్క చిన్న విషయంలో పోలీస్ శాఖకి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని ఎలా పరిహరించడు? దానిపైన కూడా ఇప్పుడు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గారు, ఇప్పుడున్న సిద్దిపేట సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో 1 month కార్యక్రమాలు చేసినాం సార్ అవినీతి పైన. మరి పోలీస్ అయ్యుండి అవినీతి పైన అన్ని శాఖల పైన ఎలా రాయగలుగుతారంటే ప్రజలలో పాడినాం. అది ఎలా అంటే, అవినీతిని పారదోల పదర ముందుకు అడుగడుగున అవినీతిని పాతుట కొరకు. అవినీతిని పారదోల పదర ముందుకు అడుగడుగున అవినీతిని పాతుట కొరకు. మన సంపద మన వనరులు ఆక్రమణలు ఎందుకాయే ఆక్రమణలు ఎందుకాయే. అధికారుల నిలదీసి బ్రోకర్లను తరిమి వేసి సకల జనులందరినీ చైతన్యము చేయకదు. అవినీతిని పారదోల పదల ముందుకు అడుగడుగున అవినీతిని ఆపుట కొరకు. పారదోల పదల ముందుకు. ఈ విధంగా చైతన్య కార్యక్రమాలు, అవినీతి పైన కూడా కార్యక్రమాలు చాలా 100,000 కార్యక్రమాలు చేసినాం. ఓన్లీ అవినీతి కార్యక్రమాలు అంటే అవినీతి పాటలే. మీ శాఖలో పోలీస్ శాఖలో ఉన్న అవినీతి కోసం అని చేస్తున్నారా ఇంటర్నల్గా? అంటే ముందు మీ ఇల్లు శుభ్రం చేస్తే బాగుంటుంది ఏమోనండి. ఎందుకంటే పోలీస్ శాఖలో ఉన్న అవినీతే జనాన్ని భయపెడుతుంది. మీరు అన్నట్టుగా పోలీసు లేకపోతే మాలాంటి సామాన్యులు ఒక అరగంట కూడా ప్రశాంతంగా బతకలేరు. కానీ ఈ రోజుకు పోలీసుని చూస్తే ధైర్యం రావాలి, కానీ భయం వేస్తుంది. అది మీరు అన్నట్టు కొందరు చేయబట్టి, అది ఆ కొందరు చేయబట్టి కొందరి కోసం కూడా రాసినాం సార్. మీరు అదే మీ ఇంటర్నల్గా అవినీతి ఏదైతే ఉందో ఆ సమస్యను చేయడానికి మీద ఏమైనా పాటు ఉందా మీ దగ్గర? కొంతమంది మీరు అన్నట్టు పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ వాళ్ళకు పట్టబడితే 150 ఇస్తే వదిలిపెట్టే సమస్య ఉంది. ఇంకా కొంతమంది ఎక్కడో ఒకరు ఎఫ్ఐఆర్ కోసం కూడా వేధించే వాళ్ళు ఉంటారు. అయ్యో, ఎక్కడో ఒకరు చాలా చోట్ల చూసాను. అందుకోసమని అది కూడా అన్ని శాఖలపైన రాసినాం. మీరు అడిగిన కాబట్టి తమరు పోలీస్ శాఖలో కూడా ఉంటుంది, ప్రతి శాఖలో. మరి ఈరోజు సార్ మీడియా ఉంది, మీడియాలో గన్ను కన్నా పెన్ను ఆయుధం. నేను ఒక గన్ను బట్టే పోలీస్ అయినా మీ దగ్గరికి వచ్చినాం, అది మీ అక్షరానికి ఉన్న గొప్పతనం. ఏదేమైనా సార్ ఈరోజు గన్ను కన్నా పెన్నే గొప్పది. అందుకే
అక్షరమే నీ ఆయుధమంటవు అన్యాయం పైనే సమరం, అక్షరమే నీ ఆయుధమంటవు అన్యాయం పైనే సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు రక్షణగా మా తోడుంటావు, లక్షల మందిని మేలు కొలుపుతావు రక్షణగా మా తోడు, జన బాంధవుడా జన బాంధవుడా నీకు వందనమే అన్నా విలేకరి, జన బాంధవుడా నీకు వందనమే అన్నా విలేకరి, జన బాంధవుడా నీకు వందనమే లేరన్నా నీకు సరి, జన బాంధవుడా నీకు వందనమే లేరన్నా నీకు సరి. ఈ విధంగా ప్రతి శాఖ పైన. అవును, బాగుంది. సో నవీన్ ఏంటి ఇంకా ఇప్పుడు ఏం చేస్తుంది, ఏంటి కొత్త పాట అనేది లేటెస్ట్ సాంగ్? మీకు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత అయినా డిగ్రీ అయిపోయిన చాలామంది నిరుద్యోగ సమస్య అవుతున్నారు. అమ్మా నాన్నలకు ఒక్కరైనా సరే కానీ తను చదువుకొని బయట ఉండి అరే అతను పడుతున్న బాధ ఏంటంటే అతను పాడుతున్న ఫీలింగ్ ఎలా అంటే అమ్మా నాన్నకు ఒక్కనే ఉన్నా నేను ఇప్పుడు పాట రూపకంగా పాడి అనిపిస్తాను. ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రో అరే మారయ్యా బ్రతుకే కన్నీరు రో మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రోరయ్యా బ్రతుకే కన్నీరు రో. ఆశలు పెంచుకున్నా అమ్మనని పెంచలేను తోబొట్టు చెల్లెలికి తోడునే తేలేను ఆశలు పెంచుకున్నా అమ్మనని పెంచలేను తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్న నిరుద్యోగిని నేను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రోరయ్యా బ్రతుకే కన్నీరు రో లబ్బలాగుల్లోడు దుబ్బతుతుల్లోడు సక్కని బుల్లోడే నా మోహనలారి సక్కని బుల్లోడే నా మోహనలారి లబ్బలాగుల్లోడు దుబ్బతుతుల్లోడు సక్కని బుల్లోడే నా మోహనలారి సక్కని బుల్లోడే నా మోహనలారి కట్ట మీద ఉన్నాడు కట్ట మీద ఉన్నాడు కట్ట మీద ఉన్నాడు కట్ట మీద ఉండగా కట్ట కింద వచ్చి కట్టు కొట్టిండే లాయిలబో బల బల లాయిలబో లాయిలబో లబ్బలాగులోడు ముద్దకున్నాడే లాయిలబో లబ్బలాగులోడు ముద్దకున్నాడే లబ్బలాగులోడు మంచం మీద ఉన్నాడు మంచం మీద ఉండక మంచ కింద వచ్చి మందలిచ్చిండే లాయిలబో బల బల బలే లాయిలబో లాయిలబో లబ్బలాగులోడు ముద్దకున్నాడే లాయిలబో దుబ్బతులోడు ముద్దకున్నాడే అడవి వనములోన నేను పాట పాడినా పాట పాడి బతుకమ్మను తోలుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చిన అడవి వనములోన నేను పాట పాడినా పాట పాడి బతుకమ్మను తోలుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చిన పూలు తెచ్చి నన్ను పేరిస్తే బతుకును ఇస్తా మంచి బతుకును ఇస్తా ఆ బతుకుల్లో గౌరమ్మను కానుగా గీస్తా మీకు కానుగా గీస్తా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఉయ్యాలో ఒక్కడ నా కొడుకు ఉయ్యాలో వచ్చన్న పొడాయ ఉయ్యాలో ఒక్కడ నా కొడుకు ఉయ్యాలో వచ్చన్న పొడాయ ఉయ్యాలో
రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో. అదరగొట్టే బ్రదరు, బాగుంది సార్. మీరు మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా, మానవా మానవుడవు కమ్మురా. మంచి చెడు తెలుసుకొని మంచినే గ్రహించుకొని, మహారాలి నీవు పూర్తి మనిషిగా మానవ మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా. ధనము నష్టమైన నష్టమేమిరా, అట్టి ధనము మళ్ళీ సంపాదించేమురా. అట్టి ధనము మళ్ళీ ఆరోగ్యము నష్టమైతే కొంత నష్టమే గాని, చరిత్రయే నష్టమైనచో నీ బ్రతుకే ఒక నిశ్చలంబురా. మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా. అసంఖ్యాక జన్మలు ఉన్నాయిరా, అందులో అత్యుత్తమ జన్మము నర జన్మరా. ఇట్టి శ్రేష్టమైన జన్మ ఈశుడు నీ కొసగెనురా, అంటే ఆ దేవుడు భగవంతుడు. దాని విలువ తెలుసుకొమ్మురా, నీలోని పరం జ్యోతి నెరుగరా. మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా. ఈ ప్రపంచమంతా ఒక దునియా. ఈరోజు వందల వేల కోట్ల మంది ఉన్నారు. భారతదేశం 120 కోట్ల మంది జనాభా ఉన్నది. ఈ ప్రపంచంలో ఒక్కసారి మనం తప్పటడు చేస్తే మన జీవితాన్ని మార్చే శక్తి తల్లి దగ్గర, తండ్రి దగ్గర, ఎవరి దగ్గర కూడా లేదు. అందుకే చివరిగా ఈ ప్రపంచము ఒక పాకురు బండరా, దాని మీద జీవితం ఒక నడకరా. ఈ ప్రపంచము ఒక పాకురు బండరా, దాని మీద జీవితం ఒక నడకరా. కాలు జారి పడిన వంటే కఠినము రాలే చుటకు, తమ్ముడు చెల్లెలు అజాగ్రత్త పనికి రాదురా, అడుగు తీసి అడుగు వేయరా. మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవుడవు కమ్మురా. మంచి చెడు తెలుసుకొని మంచినే గ్రహించుకొని, మహారాలి నీవు పూర్తి మనిషిగా మానవ మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా. ఓకే నవీన్, నీ నుంచి అన్న సిగ్నేచర్ సాంగ్ ఇది. నవీన్ పాడితే గుర్తిస్తారు అనే పాట. ఓ చందమామయ్య ఓ నీలకారుడా, ఓ చందమామయ్య ఓ నీలకారుడా, రామయ్య మాతగారు రిమి దంగ సన్న పోయి సంద సంద మామయ్యలో సంద మామయ్యలో సంద మామయ్యలో. కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా కౌకవులాడంగా కౌకవులాడంగా, కాపురంజల కొట్టే కర్రణ సంధి గౌంద జరి చంద చల్ చంద మామయ్యలో సంగడి రాధా సంగడి చంద్ర చంద మామయ్యలో. చంద మామయ్యలో సంగడి రాధా చంద మామయ్యలో. థ్యాంక్ యూ. ఇద్దరు ఒక అద్భుతమైన తెలంగాణ కళాకారులు, చాలా మంచి పాటలు ఇచ్చారు, మంచి సందేశాన్ని ఇచ్చారు.
ఇలాగే సమాజంలో మీరు నిత్యం జనంలో మార్పు కోసం వారిలో చైతన్యం నింపుతూ తిరుగుతూ మీ కళ ద్వారా వారికి ఎంతో కొంత మంచి చేయాలని యోయో టీవీ ఆకాంక్షిస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.